అన్నీ వెతికారు, మరి నీ గది కూడా వెతుకుదాం. మొత్తం చూసుకో, నాకేం తెలియదు. మీ ఇద్దరు పెళ్లి కాకుండా ఒకే ఇంట్లో ఉంటే దాన్ని సహజీవనం అని చెప్పుకున్నా మీ ప్రైవేటు వ్యవహారంలే అని ఇక్కడ చాలా మంది అనుకుంటున్నారు. ఏం కూసావే? చందు కూడా ఏడుస్తూ ఉంటే నువ్వు ఏం చెయ్యలేక ప్రేక్షకుల్లాగా ఉండిపోయేలా చేస్తాను. ఇదిగో ముందు నువ్వు ఏడు పాపు. నీకు తెలియదు మహేంద్ర, ఆ ఇంట్లో నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. వామ్మో, ఓరి రాయను. అబ్బా, ఎందుకలా ఏడుస్తావు? భార్గవి నిన్నేం అనలేదుగా. ఏమనకపోవడం పెద్ద ప్రమాదం రా సారీ. ఒక్క చూపు చూసింది, ఆ చూపుకి ఏ కాకో కొంగో అయితే మలమల మాడి చచ్చిపోయేది. నేను కాబట్టి ఇంకా బతుకున్నాను. అయినా కృష్ణగా నిరికిస్తానని నువ్వు ఇరుక్కున్నావే. అదృష్టం అరగంట లేటుగా వస్తే దురదృష్టం గంట ముందే వచ్చిందంట. నేను వాడి ఇంట్లో నగ పెడితే వాడు అదే తెచ్చి అటక మీద ఉన్న నా టంకు పెట్లో పెట్టాడు. అడ్డంగా దొరికిపోయాను. నేను తీలేదన్నా దొరికిపోతాను, తీసేనన్నా దొరికిపోతాను. ముందు పాత్ర మీద మంట వేసుకొని కూర్చున్నట్టయింది నా పరిస్థితి మహేంద్ర. అంటే కృష్ణ రోజు రోజుకి అక్కడ బాగా బలంగా పాతుకుపోతున్నాడన్నమాట. బలంగాని చిన్నగా అంటావేట్రా స్వామి? వాడెంత బలంగా ఉన్నాడో ఒక్క దెబ్బతిన్న నాకు తెలుసు. అవకాశం దొరికింది కదా అని చాచి కొట్టాడు. అమ్మో, ఎప్పుడో కట్టించుకున్న పన్ను ఊడి కదులుతుంది మహేంద్ర. ఇంటికి పోవాలంటే భయంగా ఉంది. ఇప్పటి వరకు మనం దోచుకుని దాచుకున్నది ఇచ్చాయి, నా పాటికి నేను వెళ్ళిపోతా. ఎక్కడికి వెళ్ళేది? నువ్వు నేను ఎక్కడికి వెళ్ళినా ఆ భార్గవి భూతద్దం వేసి మరీ వెతికి పట్టుకుంటుంది. తన వెనకాల అంత బ్యాక్గ్రౌండ్ ఉంది. నా మాట విని ఇంటికెళ్ళు. వెళ్తే నా మిగిలిన పళ్ళు కూడా రాళ్ళ కొడుతుంది. ఏదో ఫంక్షన్కి వెళ్ళాలని తొందరలో వదిలేసింది, కానీ ఇంటికి వెళితే మన పని అప్పడమే. నేను వెళ్ళదు మహేంద్ర, వెళ్ళదు. అయ్య కంటే కూతురు ఇంకా బలంగా ఉంది. సంకనేసుకొని వచ్చిందంటే ప్రాణం పోతుంది. ఇదిగో ముందు నువ్వు ఆ ఏడు పాపి ధైర్యం తెచ్చుకో. ఇంటికెళ్లే లోపు ఏదైనా ఐడియా ఆలోచిద్దాం. ముందు దాని నుంచి బయటపడితే గాని మనకు రూపాయి కూడా దక్కదు. అర్థమైందా? మనం జాగ్రత్తగా డీల్ చేయాలి. బాగా ఆలోచించు. ఒరే స్వామి, నేను కూడా వస్తున్నా. ఉండ్రా. ఏంటి జే, ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు? అది ఎలా వాగిందో విన్నావుగా? వాగిందనే కదా టిట్ ఫర్ టాట్ లాగా ఎలా సమాధానం చెప్పాలో అలా చెప్పావు. ఇంకెందుకు ఫీల్ అవుతావు? జరిగిన అవమానానికి కుమిలిపోవాల్సింది ఆ భార్గవి, నువ్వు కాదు. కానీ అందరి ముందు వాగేసింది కదా. అసలు తప్పంతా నీది. నాదా? మరి కాదా? తన మన శత్రువు అని తెలుసు, మన కాంపిటీటర్ అని తెలుసు. అన్నీ తెలుసు కూడా తన ఫంక్షన్కి ఎలా పిలిచావు, పైగా చీఫ్ గెస్ట్ గా పిలిచావు. కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే ఏం చేస్తుంది? తను అదే చేసింది. అయినా నువ్వు చేసిన పనికి అందరూ నిన్నే అప్రిషియేట్ చేస్తున్నారు జే. 10 మందిలో తను అలా వాగినందుకు తనకి మంచి శాస్త్రే జరిగింది. అందరూ నన్ను అప్రిషియేట్ చేసినా ఒక మనిషి మాత్రం తనకేం పట్టనట్లు నిలబడి తమాషా చూశాడు. ఎవరది? ఇంకెవరు? కృష్ణ ప్రసాద్. అతని కళ్ళ ముందు కట్టుకున్న భార్యని నన్ను అవమానిస్తూ ఉంటే
మాత్రం చలనం లేకుండా వేడుక చూశాడు. ప్రపంచంలో ఏ మగాడైనా తన భార్యని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోగలరా? భార్య అంటే నువ్వు ఇంకా తనకి భార్యని అనుకుంటున్నావు జే? ఎప్పుడైతే నువ్వు విడాకులకి అప్లై చేశావో ఆ రోజే అతనికి నీకు సంబంధం తెగిపోయింది కదా జే. ఇంకా నువ్వు అలాగెందుకు ఫీల్ అవుతున్నావు? విడాకులకి అప్లై చేశాను కానీ విడాకులు ఇంకా రాలేదు కదా నవీన్. అయితే అయితే ఏంటి? అయితే నన్ను అవమానిస్తూ మాట్లాడుతుంటే ఎలా ఊరుకుంటాడు? ఓకే, నన్ను భార్య కాదనుకున్నాడు. కనీసం తన కూతురు సంస్కారం మర్చిపోయి నోటికొచ్చినట్టు వాగుతూ ఉంటే పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయించకుండా మెదలకుండా ఎలా నిలబడ్డాడు? జై, కృష్ణ ఆ ఇంట్లో డ్రైవర్ లాగా పని మనిషి లాగా బతుకుతున్నాడే కానీ భార్గవికి తండ్రి లాగా బతుకుతున్నాడా? ఇక్కడ నీతో ఎలా మాట్లాడలేడు అక్కడ భార్గవి దగ్గర కూడా మాట్లాడలేడు జే. ఎందుకంటే కృష్ణ ఇప్పుడు ఇదివరకు మనిషి కాదు. మాట్లాడితే ఇద్దరి మధ్యలో గ్రిల్డ్ శాండ్విచ్ లాగా నలిగిపోతాడని సైలెంట్ గా ఉంటున్నాడు. ఆయన ఎలాగైనా ఊరేగని, కానీ నేను మాత్రం ఆ భార్గవిని వదిలిపెట్టను. ఇంత జరిగాక దాన్ని నాశనం చెయ్యందే వదిలిపెట్టను. రాజా, అంకుల్ మీరా? రండి కూర్చోండి. ఏంటి సర్ప్రైజ్? మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చారు? నీతో చాలా ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడాలి. ఇది ఫోన్లో మాట్లాడేది కాదు, అందుకే సరాసరి ఇక్కడికి వచ్చాను. ఏంటో చెప్పండి అంకుల్. రాజా, నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ చందుకి దూరం కానని మాటిస్తావా? ఏంటి మీరనేది? నేనేంటి చందుకి దూరం అవటం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు అంకుల్? నీకు తెలియదు రాజా, ఆ భార్గవి నీకు చందుకు మధ్య చిచ్చు పెట్టాలని చూస్తుంది. ఎలాగైనా మీ ఇద్దరిని విడదీసి నన్ను మరింత ఏడిపించాలని ప్లాన్ చేస్తుంది. అందుకే చెప్తున్నాను రాజా, మీ ఇద్దరి మధ్య ఎలాంటి అపోహలు అపార్థాలు రాకుండా చూసుకోండి. తను ప్లాన్ చేసినంత మాత్రాన నేను తన ప్లాన్కి ఎలా చిక్కుతాను చెప్పండి? నీకు తెలియదు రాజా, భార్గవి చాలా తెలివిగలది, పైగా మొండి మనిషి. వాళ్ళమ్మలోని పట్టుదల, మూర్ఖత్వం, అహం అన్నీ పుణికి పుచ్చుకొని పుట్టింది. తనని చూస్తుంటే ఒకప్పటి ఆ సౌందర్యం గుర్తొస్తుంది రాజా. ఏంటి, ఆ ఇంట్లో ఉంటే ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అనుకుంటున్నావా? నేను ఎక్కడున్నా చందు నా కూతురు, నువ్వు నా కల్లుడివి. మీ ఇద్దరు బాగుంటేనే నేను ప్రశాంతంగా ఉండగలను రాజా. మీరేం భయపడకండి. ఆ భార్గవి ఎన్ని వేషాలు వేసినా నేను చందుకి దూరం కాను. జాగ్రత్త రాజా, భార్గవి ఏ రకంగా వచ్చి దెబ్బ కొడుతుందో తెలీదు. ఆ రోజు నందినిగా వచ్చి దెబ్బ కొట్టింది. నీ మీద అంత నమ్మకం ఉన్న నేనే నిన్ను అపార్థం చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చింది. ఇంత వయస్సు అనుభవం ఉన్న నేనే నిన్ను ఒక శత్రువులా చూశాను. రేపు చందే ఏదన్న విషయంలో నాలాగే మోసపోయి నేనేదన్నా మాటలన్నా అవమానించినా బాధపడక రాజా. పాపం తన అమాయకురాలు, చిన్నపిల్ల. తన తప్పుని పెద్ద మనసుతో అర్థం చేసుకొని జాగ్రత్తగా చూసుకుంటావు కదా. ఆ విషయం మీరు ఇంతగా చెప్పాల్సిన పనిలేదు అంకుల్. చందు నా ప్రాణం. చందుకి ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం కాను. ఏ విషయంలోనూ తనని అపార్థం చేసుకోను. ఒకవేళ తనే నన్ను అపార్థం చేసుకున్నా నేను తొందరపడను. ఓకేనా? బయలుదేరుతాను. అలాగే అంకుల్. ఇది మనం ఈ సిక్ యూనిట్ ని తీసుకోవడానికి ముందు మార్కెట్ స్ట్రాటజీ.
ఇది మనం 3 నెలల్లో సాధించాల్సిన డెవలప్మెంట్. మన ప్రోడక్ట్స్ కి జనం క్రమంగా అలవాటు పడుతున్నారు. ఆ అలవాటు వ్యసనంగా మారాలి. ప్రోడక్ట్ ఎప్పుడు జనాల్లోకి వెళ్ళాలి అంటే పబ్లిసిటీ ఎంత ముఖ్యమో క్వాలిటీ కూడా అంతే ముఖ్యం. ఆ క్వాలిటీ కోసం మనం శక్తి వంచన లేకుండా కష్టపడదాం. సక్సెస్ మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. కానీ మేడం, ఆ భార్గవి కంపెనీకి చెందిన ప్రోడక్ట్స్ ఇప్పటికే మార్కెట్లో చాలా బలంగా పాతుకుపోయాయి. వాటిని కాదని జనాలు మనల్ని ఆదరించాలంటే అంత తేలిక కాదు మేడం. కాస్త టైం పడుతుంది. ఎస్, యూఆర్ రైట్. మనం షాప్ కి వెళ్ళి ఓ ట్యూబ్ లైట్ కొందాం అనుకుంటాం. అక్కడ చాలా రకాల బ్రాండ్స్ ఉంటాయి. వాటిల్లో మనం టీవీలో చూసిన బ్రాండ్ ఏది ఉందా అని చూసి వెంటనే అది చాలా మంచి క్వాలిటీ అని డిసైడ్ అయిపోతాం. అది ₹1 ఎక్కువైనా కొనేస్తాం. కనీసం పక్కనున్న ప్రోడక్ట్ మంచిదా కాదా అని కూడా షాప్ వాడిని అడగం. ఎందువల్ల? అది పబ్లిసిటీ మహత్యం జే. ఓ వస్తువు కొనమని మనం ఎంత చెప్పినా వినరు. ఏ సినిమా స్టారో చెప్తే వింటారు. వాళ్ళతో చెప్పించాలంటే ₹1 వస్తువు ₹10కి అమ్మాలి. కానీ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకపోతే ఆ షాప్ వాడి కస్టమర్స్ తో కొనిస్తాడు. ఆ కొన్నవాడు పక్కింటి వాడికి చెప్తాడు. మౌత్ పబ్లిసిటీ రావాలి. అది చాలా లేట్ ప్రాసెస్ మేడం. వెంటనే రిజల్ట్స్ రావు. రాత్రికి రాత్రే మనం ఎదగాలని కోరుకోవడం లేదు. మనం సాధించాల్సిన గమ్యం వైపు మొదటి అడుగు వేద్దామంటున్నాను. జనాలకు మనం అమ్మడం కాదు, వాళ్ల చేతే కొనిపించాలి అంటున్నాను. మనం ఆ రూట్లో వెళ్ళడానికి నా దగ్గర కొన్ని ఐడియాస్ ఉన్నాయి. ఇవి చూసి స్టడీ చేసి మీ ఒపీనియన్స్ ఏంటో రేపు చెప్పండి. అలాగే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఏంటి జే, ఎలాగైనా భార్గను ఓడించాలని చాలా ట్రై చేస్తున్నట్టున్నావు. ఓడించాలి నవీన్. నా గెలుపు కంటే ఆ భార్గవి ఓటమి గురించి ఆలోచిస్తున్నాను. తను నన్ను కొట్టిన దెబ్బ తనకి రుచి చూపించాలి. చాలా నష్టపోయాను నవీన్. ఆ నష్టం కేవలం డబ్బుతో అయ్యుంటే అస్సలు బాధపడేదాన్ని కాదు. కానీ నా కన్న తండ్రి ప్రాణాలు తీసింది, నా జీవితాన్ని నాశనం చేసింది, అందరిలోనూ అవమానం చేసింది. అందుకే ప్రతి నిమిషం ప్రతి గంట తన గురించి ఆలోచిస్తాను. నీ టార్గెట్ నువ్వు సాధించాలంటే అది కేవలం నీ ఒక్కదాని కష్టం ఒకటి సరిపోదు జే. ఇంకొకళ్ళ సహాయం కూడా కావాలి. ఎవరు? రజనీష్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఏజెన్సీస్ అని ఓ పెద్ద ఎక్స్పోర్ట్ కంపెనీ ఉంది. మనం ఎలాగైనా సరే ఆ కంపెనీతో డీలింగ్స్ పెట్టుకుంటే మన ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ అవుతాయి. ఆ తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్ పట్టుకోవటం పెద్ద కష్టమేం కాదు. అంటే ఆ రజనీష్ గారిని మనం కలవాలి నవీన్. మనకు అనుకూలంగా మార్చుకోవాలి. వెంటనే ఆ పనిలో ఉండు. నీకు చెప్పడానికి ముందే ఆ వివరాలన్నీ సేకరించాను జే. ఆ కంపెనీ ఓనర్ పేరు రజనీష్ కాంతారావు. ఆయన్ని మనం ఎలాగైనా కలిసి మాట్లాడి ఒప్పిస్తే అనుకున్నది సాధిస్తాం. ఎస్, సాధించాలి నవీన్. ఆ భార్గవి పొగరు అణచాలి అంటే మనం ఎంత దూరమైనా వెళ్ళాలి. వెళ్తాను. మూర్తి గారు, నేను బయలుదేరుతున్నాను. ఇంకో అరగంటలో ఆఫీస్కి వచ్చేస్తాను. చందు బాబాయ్, ఆయన అలాగే అంటారు. రావడానికి గంట పైగానే పడుతుంది. ఇంతవరకు టిఫిన్ కూడా చేయలేదు. మీ ఫోన్ రాగానే తిన్నది కూడా వదిలేసి పరిగెడతారు. ఆయన కడుపు నిండా తిన్నాకే పంపిస్తాను, అంతే. ఏం చందు ఇది? పెద్ద ఆయనతో అలా నేను మాట్లాడేది? ఆయన ఏమనుకుంటారు? మన బాబాయ్యగా ఏమనుకోరు. అయినా మనం సంపాదించేది ఎందుకు? ఇందుకోసమేగా. ఈ తిండే సరిగ్గా తినకుండా పరిగెడితే ఏం చేయాలి? తినండి, తినండి. నీతో ఏదొచ్చినా కష్టమే. ఏంటి? అదే దోశలు చాలా బాగున్నాయి అంటున్నాను, అంతే. కొంచెం చట్నీవే. చాలు.
తినండి. బావా బావా హే, ఏమన్నా? ఇప్పుడు నువ్వేమని పిలిచు? బావా అని. ఎవరి నీకు బావా? నీ మొగుడే. మరి నా తోబుట్టు భర్త నాకు బావే కదా. ఏం బావా? బావా గీవా అన్నావంటే మర్యాదగా ఉండదు. లేనిపోని చుట్టూ కళ్ళు కలుపుకొని వచ్చావంటే వాళ్ళు రాలుతాయి. ఉన్నమాట అంటే ఉలికెందుకు సిస్టర్? నేనేం కాని మాట అనలేదే. అవుతాడు కాబట్టే అన్నాను. ఏయ్ నీకేం కావాలి? అసలు ఎందుకు వచ్చావు? ఇది ఇలా అడిగితే ఒక రకంగా ఉంది. నాకేం కావాలో చెప్పాలి అనిపిస్తుంది. ముందు మీ ఆవిడ్ని కాస్త పాజిటివ్ గా ఆలోచించటం అలవాటు చేసుకోమని చెప్పు బావా. చూడు, నన్ను వరుసలతో పిలవాల్సిన అవసరం లేదు. కాల్ మీ రాజా. అలా పిలిచిన సిస్టర్ తట్టుకోలేదేమో. ఏయ్ రాజా. ఏయ్, అసలు నువ్వు ముందు బయటికి వెళ్తావా లేదా? వెళ్ళు. అరే మరీ అంత కోపం అయితే ఎలా సిస్టర్? కొంచెం నేను చెప్పేది విను. ఇంటికొచ్చిన శత్రువునే గౌరవిస్తారు. అలాంటిది నీ సొంత సిస్టర్ని నన్ను బయటికి వెళ్ళడం మర్యాద కాదు. ముందు వెళ్తావా లేదా? చందును బాగు. ఇంతకీ నీకేం కావాలి? చెప్పనా? నువ్వు నాకు పార్ట్నర్వి కావాలి. ఏం కూసావు? ఎందుకంత టెన్షన్ పడతావు సిస్టర్? నేను చెప్పేది పూర్తిగా విను. బావా, నువ్వు నాకు బిజినెస్ లో పార్ట్నర్వి కావాలి. బిజినెస్ పార్ట్నరా? అవును. ఎందుకంటే నేను ఆ జయంతి దగ్గర కొట్టేసిన కన్స్ట్రక్షన్స్ బిజినెస్, అలాగే మా డాడీ దగ్గర నొక్కేసిన ఆ కంపెనీ రెండూ అలాగే ఉన్నాయి. నాకు అందులో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఎవ్వరూ లేరు. నీకైతే బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కదా. అందుకే నా పార్ట్నర్గా రమ్మని ఇన్వైట్ చేస్తున్నాను. హే, నీతో కలిసి బిజినెస్ చేస్తాడని ఎలా అనుకున్నావు? ఏ, నువ్వు లైఫ్ పార్ట్నర్గా చేసుకోలేంది నేను బిజినెస్ పార్ట్నర్గా చేసుకుంటే తప్పైందా? ఏం బావా, పార్ట్నర్గా రావా? నిన్ను బిజినెస్ లో పార్ట్నర్గా చేసుకోమని మీ మామగారే సలహా ఇచ్చారు. ముందు నువ్వు బయటికి వెళ్తావా లేదా? ఆయన చెప్పారట, ఈవిడ సిగ్గు లేకుండా వచ్చి అడిగిందట. వెళ్ళక్కడి నుంచి. సిస్టర్ మరీ ఫెరోషియస్ గా ఉంది బావా. ఈ రోజు కాకపోయినా రేపైనా నువ్వు నాకు పార్ట్నర్ అవ్వడం ఖాయం. నీకోసం నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి. వస్తాను బావా. వస్తాను సిస్టర్. బాయ్. చూసారా చూసారా ఎందుకు తగ్గించిందో? దాని చూపు ఇప్పుడు మీ మీద పడింది. ఎంత ధైర్యంగా వచ్చి మాట్లాడుతుందో చూడండి. దానికి మీ మీదే కన్నుంది. మా నాన్న కూడా ఎలాంటి సలహా ఇచ్చారో చూడండి. ఊరుకో చందు, తనేదో వచ్చి మాట్లాడిందని నువ్వెందుకు టెన్షన్ పడతావు? ఆవిడ గారు అడగగానే నేను బిజినెస్ పార్ట్నర్ అయిపోతానా? నమ్మలేమండి. ఆ భార్గవి చాలా మొండి మనిషి. అనుకున్నది సాధించడం కోసం ఏమైనా చేస్తుంది. చూడండి మీ మావయ్య గారిని ఎలా తన వైపు లాక్కుందో. మీ మామగారా? ఏ, ఆయన నీ కన్న తండ్రి కాదా? అక్కడ వెళ్ళక ముందు వరకు ఆ ఆలోచన ఎక్కడో ఉండేది.
అక్కడికి వెళ్ళాక ఇలాంటి సలహాలు ఇచ్చాక ఇంకా నాన్న అని పిలవాలంటే ఏదోలా ఉంది. నా కోసం ప్రాణం ఇస్తానన్న మనిషి ఎలా మారిపోయారో చూడండి. అలాగే మిమ్మల్ని కూడా ఆ భార్గవి తన వైపుకు లాక్కుంటే నేనేమైపోవాలండి? చందు నువ్వు అర్థం లేకుండా మాట్లాడు. ఆ భార్గవిని నేర్పించాలని పని కట్టుకొని ఇంటికి వచ్చింది. నిజంగానే తన గాలానికి నువ్వు పడిపోయావు. లేనిపోని అనుమానాలు పెట్టుకొని నీ మనసు పాడు చేసుకో. తనేం చేసినా నేనేం చేయాలో ఎక్కడుంచాలో నాకు బాగా తెలుసు. ఆఫీస్ టైం అవుతుంది, నేను వస్తాను.